రైతు సోదరులందరికీ నమస్కారం. మీ అందరికి ఇదొక పెద్ద శుభవార్త అనమాట. 150,00,00,000 అయితే మళ్ళీ మనకైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. రైతు బంధు గురించే మనకి ప్రభుత్వం అయితే ఆలోచించి 150,00,00,000 మళ్ళీ విడుదల చేసింది. ఈరోజొచ్చేసి 2, 3, 4, 5, 6, 7, 8 ఎకరాలున్న రైతులు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాల వారికి ఈరోజైతే డబ్బులైతే పడుతున్నాయనమాట. మనందరికీ స్పష్టత కూడా మనకైతే ప్రభుత్వమే నిన్నైతే విడుదల చేసింది. అంటే ఏ జిల్లాల వారికి ఈరోజు విడుదల చేస్తున్నాం, ఎవరెవరికైతే పడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా మనకైతే చెప్పిందనమాట. మీ అందరికీ ఈ వీడియోలో నేను చూయిస్తాను. అలానే ఏ జిల్లాల వరకు పడుతున్నాయని చెప్పేసి కూడా మీకు క్లారిటీగా చూపించి, అలానే ఎంతమందికి ఈరోజు పడుతున్నాయని చెప్పేసి కూడా మీ అందరికైతే స్పష్టంగా నేను చెప్తాననమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. నిన్న కూడా చాలామంది రైతులకైతే 5 ఎకరాలున్న రైతులకైతే డబ్బులైతే పడ్డాయనమాట. ఒకవేళ మీకు నిన్న పడ్డాయా లేవా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్పుడు మనకు కూడా తెలుస్తుందనమాట. నిన్న ఎంతమందికి రైతు బంధు పడ్డది, ఒకవేళ పడని వారికి ఈరోజు పడుతున్నాయా లేవా అని చెప్పేసి మీకు తెలుస్తుందనమాట. చూద్దాం నిన్న ఎంతమందికి రైతు బంధు డబ్బులైతే పడ్డాయని చెప్పేసి. ఓకే. ముందుగా ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. అంతకుముందు మీరందరూ ఏం చేశారంటే, ఈ రైతు బంధు గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, అలానే ఏమైనా చిన్న చిన్న పీడిఎఫ్స్ అయితే నేనైతే అందులో పెడతాననమాట. అయితే మీరు ఆ పీడిఎఫ్స్ అనేవి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటది. అక్కడ మీరు టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అవుతారు. మీరు అక్కడి నుంచి వెళ్ళి ఏమైనా చిన్న చిన్న అప్లికేషన్స్ వచ్చినా, అలానే టెలిగ్రామ్ గురించి ఏ జిల్లాల వరకు ఈరోజు పడుతున్నాయని చెప్పేసి నేను ఆ లిస్ట్ కూడా అక్కడ పెడతాను. మీరు అక్కడి నుంచి వెళ్లి డైరెక్ట్‌గా అయితే చూసుకోవచ్చనమాట. ఓకే. ఇక మనం ఆలస్యం చేయకుండా అయితే ముందుగా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ రైతు బంధు గురించి మీకు చెప్పేది ఏందంటే, రైతు బంధు అమౌంట్ పడే వాళ్ళకి ఎవరైతే పడాల్సిన వాళ్ళున్నారో, వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీ ఆధార్ కార్డ్‌లో లేదా అలానే మీ యొక్క పట్టా బుక్‌లో గానీ, మీ బ్యాంక్ అకౌంట్‌లో గానీ ఏదైనా తప్పుంటే అంటే మీ బ్యాంక్ పేరు గానీ, అలానే మీ సర్‌నేమ్ గానీ ఏదైనా సరే చిన్న తప్పున్నా సరే మీకు అమౌంట్ అనేదైతే రాదు. రిజెక్ట్ అవుతది. ఓకేనా? అర్థమైందా? మన సబ్‌స్క్రైబర్‌కే ఒకళ్ళకి చూసుకోండి కామెంట్ చేశారు. సర్‌నేమ్ తప్పు పడటం వల్ల మనీ అనేది రిజెక్ట్ అయింది. డీటెయిల్స్ కరెక్ట్ చేసి మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్‌కి పంపించాను. అతను కరెక్ట్ చేసి పంపించాడు. అలా చేసి 4 డేస్ అవుతుందన్న అమౌంట్ పడతాయా? రిప్లై ఇవ్వండి. ఓకే. చూసారా? ఆయన ఇంటి పేరొచ్చేసి తప్పుందంట. తప్పుండడం వల్ల ఏమైందంటే అగ్రికల్చర్ ఆఫీసర్‌కి మళ్ళీ దాన్ని కరెక్ట్ జేసి పంపించాడంట. ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ గూడా వచ్చేసి దాన్నయితే మళ్ళీ పంపించారు. ఇప్పుడు అమౌంట్ అయితే పడుతుందా? ఎప్పుడు పడుతుందని జెప్పేసి అడుగుతున్నారు. అయితే అమౌంట్ అయితే మీరు డీటెయిల్స్ కరెక్ట్ చేశారు కాబట్టికి అమౌంట్ అయితే ఖచ్చితంగా పడుతుందనమాట మీకు. ఈ రోజు నుంచి మళ్ళీ మనకైతే విడత వైస్‌గా మళ్ళీ డబ్బులైతే విడుదల చేశారు కాబట్టికి ఈ రోజు తప్పకుండా ఈ వ్యక్తికైతే పడే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తి వచ్చేసి మొత్తం మోడిఫై చేసుకున్నాడు కాబట్టి, అన్నీ కరెక్ట్ చేశారు కాబట్టి, ఇప్పుడు ఈయనకి రిజెక్ట్ అయిన అమౌంట్ అనేది మళ్ళీ ఇతనికైతే అమౌంట్ అయితే పడతాయి కాబట్టి, ఇలా మీరు ఏమైనా మీకు తప్పనిపిస్తే మీ ఖాతాలో గానీ, మీ పట్టా బుక్‌లో గానీ ఏమన్నా నేమ్ అనేది గనక తప్పనిపిచ్చి మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా దాన్నైతే ఇప్పుడే సరిదిద్దుకోండనమాట. ఇప్పుడు మీరు ఇలానే వదిలేస్తే మీకు తర్వాత ఫ్యూచర్‌లో గూడా చాలా ఇబ్బందులైతే అవుతాయి. తప్పకుండా మీరైతే ఈ కరెక్ట్ చేసుకుంటే మిగతా రైతు సోదరులు అంతసేపు అయితే మీరు వెయిట్ చేయాల్సిన లేదు. మీ అందరికీ డబ్బులైతే ఎమ్మటే పడతాయి. ఇక్కడ చూసుకుంటే మన ఛానల్‌లో 10 ఎకరాలు క్రెడిటెడ్ ఇక్కడ చూసుకుంటే మా అన్న నాకు 10 ఎకరాలు ఉన్నాయన్న. నాకు మనీ క్రెడిట్ అయినాయన్న. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇలా కొంతమందయితే చెప్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి మనం పెట్టిన వీడియో కింద ఈ కామెంట్‌లు అయితే ఇద్దరు కామెంట్స్ అయితే చేశారనమాట. అన్న 10 ఎకరాలు వచ్చేసాయి అని చెప్పేసి. అయితే నేను చెప్పాను కదా! తాజాగా కొన్ని జిల్లాలలో 10 ఎకరాల వరకైతే పడుతూనే ఉన్నాయి. 9 ఎకరాలు, 8 ఎకరాలు నిన్న 8 ఎకరాలు పడ్డాయని చెప్పేసి మన ఛానల్‌లో కూడా కామెంట్‌లు చూసుకోండి. నిన్న వీడియో కామెంట్ చూస్తే మీకే అర్థమవుతది. ఎంతమంది 10 ఎకరాలు పడ్డాయి 8 ఎకరాలు పడ్డాయని చెప్పారో మీకే అర్థమవుతుందనమాట. అందుకని నేను చెప్పేదేంటంటే, మనకి మళ్ళీ విడతల వైస్‌గా డబ్బులైతే విడుదల చేశారు కాబట్టికి, అందరికి డబ్బులనేవి మళ్ళీ పడుతున్నాయనమాట. మీకు గూడా తప్పకుండా ఈ 2 రోజుల్లో డబ్బులనేవైతే మొత్తం పడతాయి. మీరైతే ఏం వరీ అవ్వనవసరం లేదు. డబ్బులనేవి ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమ చేస్తున్నారు. తప్పకుండా మీ అందరికి గూడా ఈరోజు లేదా రేపైతే డబ్బులైతే పడతాయనమాట. మనకు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం డబ్బులనేవైతే ఈ మనకి ఏప్రిల్ 15 లేదా 16 తారీఖు లోపైతే డబ్బులైతే పడుతున్నాయన్నమాట. అయితే ఈ డబ్బులనేవి పడడానికి ఇంకా ఎవరెవరికి పడాల్సిన వాళ్ళున్నారు, ఏ జిల్లాల వరకు పడుతున్నాయని జెప్పేసి మీకు కావాలనుకుంటే, కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్ లింక్‌లో జాయిన్ అవుతే గ్రూప్‌లో, మీకు ఆ గ్రూప్‌లో నుంచి తెలుస్తాయన్నమాట. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఈరోజు పడుతున్నాయి రైతు బంధు అని జెప్పేసి. ఆ డిస్ట్రిక్ట్ మీరు తెలుసుకుంటే తప్పకుండా మీరు ఈరోజు మీ డిస్ట్రిక్ట్ కాదని జెప్పేసి మీరు వెయిట్ చేయకుండా ఉండొచ్చనమాట. అంటే మనకి జిల్లాల వైస్‌గా మనకి విడుదల చేస్తున్నారు గాబట్టికి, నేడు ఏ జిల్లాల వరకి ఆదిలాబాద్ జిల్లాల వారికి కొంతమందికి విడుదల చేసే అవకాశాలైతే ఈరోజు గూడా ఉన్నాయన్నమాట. ఆ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అంతా నేను అక్కడ పెడతాను. మీరు అక్కడికి వెళ్లి చూడండి. అలానే ఇంకోటి ఏమడుగుతున్నారంటే రైతు భరోసా గురించి గూడా అడుగుతున్నారు. రైతు భరోసా గురించి మీ అందరికి నేను చెప్పేది ఒకటే. రైతు భరోసా డబ్బులు మీకు గనక రావాలంటే ఎవరైతే కౌలు రైతులున్నారో వాళ్ళకి 5 ఎకరాల లోపు ఉన్న రైతులు కౌలు రైతులకి ఎకరానికి 15,000 చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. అలానే
అది ఏమంటారు ఆన్‌లైన్ అప్లికేషన్ దరఖాస్తు అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందనమాట. ఆ దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్‌లొచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క పాస్ ఫోటో, అలానే మీరు ఎవరైతే కౌలు చేస్తున్నారో వాళ్ళ యొక్క పట్టా బుక్ నంబరు, ఎన్ని ఎకరాలు కౌలు చేస్తున్నారో, సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఈ స్పష్టంగా మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్టయితే వారం రోజుల్లో మీరు ఎన్ని ఎకరాలు కౌలు చేస్తున్నారో అన్ని ఎకరాలకు డబ్బులైతే మీ ఖాతాలో జమ చేస్తున్నారనమాట. అవన్నీ వచ్చేసి మీ అందరూ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులైతే పడుతూనే ఉంటాయి. మీరేం వరీ కానవసరం లేదు. అయితే ఇక్కడ మరి అన్న నేను ఒకవేళ 10 ఎకరాలు చేస్తున్నాను మాకు డబ్బులైతే వస్తాయంటే 10 ఎకరాల వరకైతే లేవనమాట. కేవలం 5 ఎకరాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వరకే ఈ డబ్బులైతే పడుతున్నాయనమాట. ఆ డబ్బుల విషయంలో రైతు భరోసా డబ్బుల విషయంలో మనకి ఈ 2 రోజుల్లో దరఖాస్తు అయితే స్టార్ట్ అవుతుంది. అందరైతే రెడీగా ఉండండి. డాక్యుమెంట్లు అయితే అన్నీ రెడీగా అయితే ఉంచుకోండి. అన్ని జిరాక్స్‌లు అయితే తీసి ఉంచుకోండి. మీరు ఆ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటది. రైతు భరోసా దరఖాస్తు అనేది. ఆ దరఖాస్తులో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను తప్పకుండా నాకైతే మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నేను ఆ దరఖాస్తుకి కావాల్సిన ఏవేవి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి కూడా నేనైతే వీడియో చేసి మీకు చెప్తాను. ఆ గ్రూప్‌లో కూడా పెడతాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి. అలానే 2,00,000 రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగానే 2,00,000 రుణమాఫీ అయితే మనందరికైతే చేస్తుందనమాట. ఆ 2,00,000 రుణమాఫీ ఎవరెవరికి చేస్తుంది? ఎవరు ఎంతమందికి చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఆ 2,00,000 రుణమాఫీ గురించి నేను స్పష్టమైన వీడియో ఓకేనా? తప్పకుండా మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో కనిపిస్తుందనమాట. అదొక డిస్క్రిప్షన్‌లో పెట్టమంటే పెట్టడానికైతే ట్రై చేశాను. అదొక స్పష్టతగా మీ అందరికైతే ఇచ్చాను. మీరక్కడ చూడండి. రుణమాఫీ గురించి మీ అందరికి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందనమాట రుణమాఫీ గురించి. ఎందుకంటే 2,00,000 రుణమాఫీ ఎవరెవరికొస్తుంది? ఎంతమందికొస్తుంది? అని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా నేనక్కడ పెట్టాను. మీరక్కడ చూసినట్లయితే మీ అందరికి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అందిద్దనమాట. అలానే పీఎం కిసాన్ డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే మొన్న రీసెంట్‌గా పెట్టారనమాట. వాళ్ళు పెట్టినప్పుడు నేను చెప్పాను మీకు పడ్డాయి చెక్ చేసుకోండి అని చెప్పేసి చెక్ చేసి వాళ్ళ స్టేటస్. అయితే మీరు ఒకసారి ఈడ కామెంట్ చేసినట్టయితే నేను మళ్ళీ ఎవరైనా పడని వాళ్ళు ఉంటే వాళ్ళయి చెక్ చేసి డబ్బులు పడ్డాయి, ఏ ఖాతాలో పడ్డాయి అని కూడా చెప్తాననమాట ఒకసారి. మీరు వాళ్ళైతే కామెంట్ చేయండి. మరి అలానే గ్యాస్ సిలిండర్‌కి దాని గురించి కూడా అడుగుతున్నారు కదా! గ్యాస్ సిలిండర్ సంబంధించి చెప్పేదేందంటే ఈ గ్యాస్ సిలిండర్ యొక్క డబ్బులొచ్చేసి గూడా మీ ఖాతాలో జమ చేస్తున్నారనమాట. మీరు ముందుగా వచ్చేసి రూ. 500 రూ. 1000 పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటే తిరిగి మీ ఖాతాలో రూ. 500 అయితే పడతాయనమాట. ఈ స్కీమ్ వచ్చేసి మనందరికైతే వర్తిస్తుంది. ఎవరైతే గ్యాస్ సిలిండర్ ఉన్న వాళ్ళున్నారో అందరికైతే ఫస్ట్‌గా అలానే ఉంటదనమాట. ముందుగా మీ సొంత డబ్బులు పెట్టి రూ. 1000 పెట్టి మీరు గ్యాస్ సిలిండర్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత మీకు తిరిగి రూ. 500 అనేవి మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది వారం రోజుల తర్వాత. అప్పుడు మనకి 500కే గ్యాస్ సిలిండర్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. ఇది వచ్చేసి మనకి గ్యాస్ సిలిండర్ యొక్క స్కీమ్ గురించి. అలానే మహాలక్ష్మి స్కీమ్ నెలకి రూ. 2,500 మహిళలకు ఇస్తామన్నారన్న. ఆ స్కీమ్ గురించి కూడా నిన్న కొంతమంది కామెంట్లు చేశారు. ఈ మహాలక్ష్మి స్కీమ్ గురించి అయితే ప్రస్తుతానికైతే ప్రభుత్వం అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదనమాట. అలానే ఈ ఫ్రీ స్కూటీలు కావచ్చు వీటి గురించి. ఎందుకంటే ప్రస్తుతానికి రైతు బందే వెయ్యాలి అని చెప్పేసి ఆ బడ్జెట్ అంతా కూడా రైతు బందుకే మళ్ళీ విడుదల చేస్తున్నారనమాట. ప్రస్తుతం రైతులైతే ఆందోళన చెందొద్దు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ అయితే మొత్తం రైతు బందే వేయడానికైతే ట్రై చేస్తుంది. సో, అందువల్ల మీకు రైతు బంధు ఫస్ట్‌గా వస్తున్నాయి కాబట్టి ఈ మహాలక్ష్మి స్కీము, అలానే చేయూత పింఛన్లు ఇవన్నీ చాలా వరకు ఆగిపోయాయి. ఇవన్నీ రావాలంటే ముందుగా అయితే ఈ రైతు బంధు ప్రక్రియ అయితే అయిపోవాలి. ఈ రైతు బంధు ప్రక్రియ అయిపోయిన తర్వాతనే మనకైతే ఈ డబ్బులైతే పడతాయన్నమాట. ఇంకా ఎవరికైనా మహాలక్ష్మి స్కీమ్ సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అలానే చేయూత పింఛన్ల గురించి ఏమన్నా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరు. మీకు నేను స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇంకా మీకు దేని గురించి చెప్పాలనుకుంటున్నా సరే మీకు ఇది ఇంకా దేని గురించి క్రాప్ లోన్ గురించి కూడా కొంతమంది అడిగారు నిన్న. క్రాప్ లోన్ గురించి వీడియో చేయండి బ్రో అని చెప్పేసి. అయితే ఓకే. నేను క్రాప్ లోన్ గురించి ఈరోజు వీడియో చేయడానికైతే ట్రై చేశాను. ఎందుకంటే చాలా వరకు వీడియోస్ చేస్తున్నాను కాబట్టి వీలవ్వట్లేదు. క్రాప్ లోన్‌లో రుణమాఫీ చేస్తారా లేదా? ఎంత లోన్ తీసుకున్న వాళ్ళకి చేస్తారు. అలానే దాని గురించి కూడా నేను స్పష్టంగా చెప్తాను. వీడియోలో ఒక వీడియో చేస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. క్రాప్ లోన్ గురించి కూడా చేస్తా. ఈ 2 డేస్‌లో దాని గురించి ఒక వీడియో చేస్తా. 2,00,000 రుణమాఫీ గురించి ఒక వీడియో చేస్తాను. అలానే రైతు భరోసా గురించి కూడా ఒక వీడియో చేస్తా. మీరేం వరీ కానవసరం లేదు. అలానే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేసి ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మిగతా రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే అందిస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్‌గా అయితే ఉంటుందన్నమాట.
ఈ రైతు బంధు విషయంలో రైతులైతే మీరు ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ డబ్బులైతే ఎటు పోవు. అందరి డబ్బులైతే వస్తాయి. కాకపోతే కాస్త ఆలస్యం అయితే పడుతుంది. ఈ ఏప్రిల్‌లో డబ్బులనేవైతే పూర్తి చేయడానికైతే ప్రభుత్వం అయితే చూస్తుందనమాట. ఎంత త్వరగా అంటే అంత త్వరగా మీ అందరికి డబ్బులైతే పడతాయన్నమాట. ఈ నల్గొండ జిల్లాల వారికి కూడా వీళ్ళందరికీ ఈరోజు పడే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైనట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే నోటిఫికేషన్ సింబల్ ఆల్ అని ఉంటది. దాన్ని ఆల్‌లో పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్‌లో రావడం అయితే జరుగుతుందనమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.